ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రతిసారి పిన్నిని ఏదో రకంగా బ్లేమ్ చేయాలని చూస్తోంది. నిన్న రంగం ఇంట్లో శరణ్యని పిన్నే దాచిందని అందరినీ తీసుకెళ్లి ఫూల్స్ని చేసింది. ఈరోజు ఏకంగా ఇంట్లోనే ఉందని మరోసారి పిన్నిని ఇన్సల్ట్ చేస్తోంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఈసారి పగిలేది నీ చంప కాదు, నీ మొహం. ఏంటి ఫైర్ మిస్ఫైర్ అయిందా? చెప్పానుగా అనన్య, నేను ఏదైనా అల్లాటప్పాగా సిల్లీ ప్లాన్స్ వేసేదాన్ని కాదు అని. 7 చెరువుల నీళ్లు తాగి గబ్బిలంలా వేళ్లాడుతూ ఆలోచించినా కూడా శరణ్య ఎక్కడుందో కనిపెట్టలేవు. బెటర్ లక్ సమ్ అదర్ టైం. పిల్ల పిచ్చుక్క. ఓ నాయనో, మరి కాసేపట్లో సమీర్ అని కోర్టులో నిలబెడతారు. ఇది గాని అక్కడ నా గురించి చెప్పేసింది అంటే లైఫ్ లో నెంబర్ 1 గా బతకాలని కలలుగన్న నేను చివరికి ఏవన్ నిందితురాలిగా జైల్లో రాళ్లు కొట్టుకుంటూ బతకాలి. వామ్మో, ఆ దరిద్రపు జీవితాన్ని నేను ఫేస్ చేయలేను. ఈ ఆనంద భైరవిని నేను 10 దెబ్బలు కొట్టినా పనవట్లేదు, కానీ ఆవిడ కొట్టి ఒక్కో దెబ్బ ఒంట్లో నరాలు తెగి సర్వ అవయవాలు చచ్చుబడిపోతున్నాయి. దేవుడా, నువ్వు చెడ్డ వాళ్ళకి తెగ ఫేవరెట్ చేస్తుంటావు కదా, నన్నెందుకు చిన్న చూపు చూస్తున్నావు? హెల్ప్ చేయి. దర్శన్ వచ్చాడేంటి? వీడేం చేయగలడు? మహా అయితే లోపలున్న దాని ఒంటి మీదున్న దెబ్బల్ని చూసి ఊడిపోయేటట్టు పళ్ళు కొరుక్కొని రక్తం వచ్చేటట్టు చేతులు పిసుక్కుంటాడు. సమీరా, దర్శన్ దర్శన్ సమీరా, సారీ. సార్, ప్లీజ్ సార్, సమీర ఏ నేరం చేయలేదు సార్. ఆ రోజు నా విషయంలో అపార్థం చేసుకున్నట్టే సమీరాని కూడా తప్పుగా అనుకుంటున్నారు. అమ్మాయి సార్. సార్, నాకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్. వాళ్ళ కోసం నేను బానిసలాగా పనిచేస్తాను. కానీ డ్యూటీ విషయంలో మాత్రం చట్టానికి కట్టు బానిసని. సో బానిస కన్నా కట్టు బానిసే ఎక్కువ. కాబట్టి నేను హెల్ప్ చేయలేను. సార్, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కేసు పెట్టినవారు లేడీసే, అరెస్టు కాబడ్డవారు లేడీసే. సో ఒక స్త్రీవాదిగా నేను ఏ ఒక్కరికి ఫేవర్ చేసినా మరో స్త్రీమూర్తికి ద్రోహం చేసినట్టే. కాబట్టి కేసు పెట్టిన వాళ్లే వాపస్ తీసుకుంటే తప్ప నా సైడ్ నుంచి నేనేం చేయలేను. సార్, కాసేపట్లో ఆ అమ్మాయిని కోర్టులో హాజరుపరచాలి. ప్లీజ్ మీరిక బయలుదేరచ్చు. సార్, 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 ప్లీజ్ సార్. సార్, 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 సార్. మర్ది గారు,
సమీరా తన గురించి నా గురించి మీకెందుకు? అ- అది కాదు మరిది గారు, నేను మీ విషయంలో చేసింది పొరపాటే. కాకపోతే అమ్మా 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 ప్లీజ్ అమ్మా, కేసు వాపస్ తీసుకోమ్మా. అలా చేస్తే నీ భార్య తిరిగొస్తుందా? అమ్మా, సమీర ఏ తప్పు చేయలేదు. నువ్వు చేసావు కదా. అందుకే శరణ్య ఏమైపోయినా పర్వాలేదు, కానీ సమీరకి మాత్రం ఏమీ కాకూడదని విలువిలాడిపోతున్నావు. నీ భార్య కనిపించకుండా పోవడానికి ప్రధానమైన కారణం నువ్వు ప్రేమ అని నమ్ముతున్న ఒక మాయావలయం. దానిని నువ్వు దాటి రానంత వరకు లోపలున్న దాన్ని నేరస్తురాల్లో ఒప్పుకోలేవు. అమ్మా, ఎందుకంత స్ట్రాంగ్ గా తనే శరణ్యని కనిపించకుండా చేసిందంటున్నావు? తనేమీ నాకు తెలియకుండా అక్కడికి రాలేదు. నాతో పాటే మా కారులోనే తను రిసార్ట్కు వచ్చింది. శరణ్యకి సమీరాకి మధ్య 1-2 టైమ్స్ నా గురించి డిస్కషన్ జరిగింది. బట్ నన్ను విడిచి సమీర ఎక్కడికి వెళ్ళలేదు. శరణ్య గురించి ఏ ప్లాను చేయలేదు. నా మాట నమ్మమ్మా ప్లీజ్. వెయిట్ దర్శన్, వెయిట్. శరణ్య నువ్వు హనీమూన్ కి వెళ్తుంటే సమీర కూడా మీతో పాటు వచ్చిందా? ఆ కాదు కాదు, నువ్వే నీ కూడా తీసుకెళ్ళావు. ఇంకా సిగ్గు లేకుండా ఈ మాట చెప్పావు. నీ నోటి నుంచి ఇది చెప్పించడానికే దర్శన్ వాంటెడ్ గా దాన్ని లోపలేయించాను. దర్శన్, థ్యాంక్ యూ సో మచ్. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. భార్యతో హనీమూన్కి వెళ్లకుండా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లావని వింటుంటేనే నా పెంపకానికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నంత గొప్పగా ఉంది. అమ్మా అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. నార్మల్